భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం గమనించినట్లయితే ఏపీపీఎస్సీ నిన్న సాయంత్రం జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కు సంబంధించిన సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు సంబంధించిన వివరాలను దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్ను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఒకసారి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కు సంబంధించిన సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఎగ్జామినేషన్కు సంబంధించిన సిలబస్ని చూసినట్టయితే మొట్టమొదటిగా స్క్రీనింగ్ టెస్ట్ కానీ మెయిన్ టెస్ట్ కానీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనగా ప్రిలిమ్స్ అని చెప్పొచ్చు. ప్రిలిమ్స్లో టోటల్గా 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అని. ఈ సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 క్వశ్చన్లు వస్తాయి. డ్యూరేషన్ 100 మినిట్స్ ఉంటుంది. మార్క్స్ కూడా 100 మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 1 మార్క్. ఇక సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంటుంది. ఇవి టోటల్గా 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది 50 మార్క్స్కు. మరి జనరల్ ఇంగ్లీష్లో 25 మార్క్స్ వస్తే జనరల్ తెలుగులో కూడా 25 మార్కులకు, రెండు కలిపి 50 మార్కులకు వస్తుంది. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది. ఇది టోటల్గా మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ అండ్ దెన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ మెయిన్స్కు విషయానికి వస్తే మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. మెయిన్స్లో పేపర్ 1కు సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. కాకపోతే మార్క్స్ అనేవి మనకి 150 క్వశ్చన్స్ వస్తే డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 అనమాట. ఇక పేపర్ 2 విషయానికి వస్తే సేమ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, ఇది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ 75 మార్క్స్కు, జనరల్ తెలుగు 75 మార్క్స్కు, రెండు కలిపి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 150 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. టోటల్గా మనకు ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి 300 మార్క్స్కు మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఇక్కడ ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ అనేవి జస్ట్ మనం మెయిన్స్కి క్వాలిఫై అయ్యామా లేదా అన్న విషయానికి మాత్రమే ఈ ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి పనిచేస్తాయి తప్ప అవి జాబ్కు మనకు ప్రిలిమ్స్లో వచ్చినట్టు మార్క్స్ అనేవి కన్సిడర్ చేయడం జరగదు. ఇక మెయిన్స్లో వచ్చిన మార్క్స్ మీకు జాబ్ డిసైడ్ చేయడానికి కావాల్సినటువంటి మార్క్స్ అండ్ దెన్ మీకు జాబ్ డిసైడ్ చేసే మార్క్స్ అన్నమాట. కాబట్టి మెయిన్స్లో వచ్చిన మార్క్సే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నటువంటి ఈ పరీక్షలో ఒక క్వశ్చన్ 1/3 మార్క్స్ లో మనకి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అంటే ప్రతి 3 తప్పులకు 1 మార్క్ అనేది మీకు కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ కు 3.3 మార్క్స్ అనేవి తప్పుగా గుర్తిస్తే మీకు కట్ అవ్వడం జరుగుతుంది. 3 తప్పులు చేస్తే 1 మార్క్ అనేది మీకు కట్ అవ్వడం జరుగుతుంది నెగిటివ్ మార్క్స్ విధానంలో. ఇక దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో దాని తర్వాత మిమ్మల్ని 1:2 రేషియోలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అంటే, మీకు తెలుసు ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఇలా కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఉంటాయి. ఇక సిలబస్ విషయానికి వస్తే సెక్షన్ ఏలో మనం చెప్పాము ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని. ఇక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ వైజ్గా మనకు ఇవ్వడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేది 10th స్టాండర్డ్లో మనకి ఇంగ్లీష్ తెలుగు ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్స్కి సంబంధించిన సిలబస్ ఆల్మోస్ట్ ప్రిలిమ్స్కు మెయిన్స్కు సిలబస్ అనేది ఒకటే ఉంటుంది. ఇక కొద్దిగా స్టాండర్డ్స్లో మాత్రం మనకు పెరుగుతుంది. ప్రిలిమ్స్లో కొద్దిగా ఈజీగా ఉంటే మెయిన్స్ వచ్చేసరికి చాలా కష్టంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్గా మనకు 600 దాకా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సిలబస్ అండ్ దెన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన వివరాలు. మరి నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల కాబోతుంది. ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుందో అప్పుడు మన భాస్కర్స్ ఏరియాలో దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఇక
మనం నెక్స్ట్ ఈ రోజు ఉన్నటువంటి విషయాలకు వస్తే ఏపీపీఎస్సిలో మీడియం గోల, ఇంగ్లీష్ మీడియమే ప్రతిపాదికన, నోటిఫికేషన్లో చెప్పకుండా ఆంగ్లంలో పరీక్షల, తెలుగు రాష్ట్రంలో తెలుగు భవితవ్యం ఏంటి, ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగ నియామకాల కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరుగుతుందా? వివిధ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లో మీడియంను ప్రస్తావించకుండా దరఖాస్తు చేసుకుని ప్రిపేర్ అవుతున్న సమయంలో జనరల్ స్టడీస్ పేపర్ను ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వాలన్న నిర్ణయం సరైంది కాదు అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు తెలుగు మీడియం అభ్యర్థులు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంకు ప్రాధాన్యం ఇవ్వకపోగా పరీక్షల్లో అన్యాయం జరిగేలా ఏపీపీఎస్సీ వ్యవహరిస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ హాల్ టికెట్లో పత్రికా ప్రకటనల్లో డిగ్రీ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలో అభ్యసించిన అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియంలోనే జనరల్ స్టడీస్ పేపర్ పరీక్షను నిర్వహిస్తామన్న నిబంధనను అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తే తాము నష్టపోతామని అంటున్నారు. ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ 10వ తరగతి వరకు తాము ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులోనే చదువుకున్నామంటున్నారు. డిగ్రీ అంటే ఇంజనీరింగ్లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనమీ వంటి సబ్జెక్టులు ఉండవని, వాటిని తాము తెలుగులోనే అభ్యసించామని చెబుతున్నారు. నోటిఫికేషన్లో మీడియం గురించి ప్రస్తావన లేకపోవడం, నోటిఫికేషన్ వెల్లిడైన మాక్ టెస్టుల్లోనూ ఇంగ్లీష్ తెలుగులో ప్రశ్నలు ఉండడం వల్ల తాము తెలుగులోనే పరీక్షలకు సన్నద్ధమయ్యామని వారు అంటున్నారు. ఇక మీద నిర్వహించే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లో ఇంగ్లీష్లోనే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుందని పేర్కొనలేదని వారు చెబుతున్నారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ తదితర ఉద్యోగాల జనరల్ స్టడీస్ పేపర్ను ఇంగ్లీష్తో పాటు మునుపటిలాగా తెలుగులోనూ నిర్వహించాలని కోరుతున్నారు. ఆర్ఆర్బి వంటి జాతీయ స్థాయి పరీక్షలలో ఇంగ్లీష్లో పాటు తెలుగు గాని లేదా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తుండగా ఇదేం కొత్త పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు మంచివే, కానీ అవి కొన్ని తరగతుల అభ్యర్థులకు నష్టం కలిగించేవిగా ఉండకూడదని అంటున్నారు. పరీక్షల దగ్గర పడుతున్నందున సత్వరమే ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థులను గందరగోళం నుంచి బయటపడేయాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రంలోని తెలుగు అవసరం లేకపోతే ఇక తెలుగు భవితవ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్ వర్షనే ప్రమాణికం. చైర్మన్ ఇంగ్లీష్ను పరీక్షలను తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తున్నప్పటికీ ప్రశ్నలు జవాబుల్లో సందిగ్ధం వచ్చినప్పుడు గతంలోనే ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళమని ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయభాస్కర్ తెలిపారు. 2016లో చేపట్టిన రిక్రూట్మెంట్లకు సంబంధించి ప్రశ్నలు ఇంగ్లీష్ తెలుగులో ఇచ్చామని, ఒకే పేపర్లో తెలుగులో 20 పేజీలు ఇంగ్లీష్లో 20 పేజీలు ఉండగా 2 మీడియంలోనూ ప్రశ్నలు చదవడం ఇబ్బందికరంగా ఉంటుందని, సమయం వృధా అవుతోందన్న విషయాన్ని చాలా మంది అభ్యర్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. ఇలా 2 మీడియంలలో పరీక్ష నిర్వహించడం వల్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాగూ ఇంగ్లీష్ వర్షన్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివిన అభ్యర్థులకు ఇంగ్లీష్లోనే జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని వివరించాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర పరీక్షల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నాపత్రాలు తయారు చేస్తామని, ఆన్లైన్లో ఇచ్చే ఆప్షన్ మేరకు వారికి కంప్యూటర్లో ఒక మీడియంలో పేపర్ మాత్రమే ఇస్తామని తెలిపారు. అయితే ఆఫ్లైన్లో జరిగే స్క్రీనింగ్ టెస్టుల్లో మాత్రం 2 మీడియంలోనూ పరీక్షలు నిర్వహిస్తామని ఇక్కడ మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం మరొక న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు. తెలుగులో పరీక్షలు నిర్వహించరా అని మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ తీరుపై 27న ఆందోళనకు సిపిఎం పిలుపు ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఇంజనీర్లు, వ్యవసాయ శాఖలోని వివిధ పోస్టులతో సహా 14 రకాల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలకు తెలుగు మాధ్యమంలో ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంవి శర్మ డిమాండ్ చేశారు. ఈ విధంగా వివిధ సంఘాలు శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఏఈ నియామక రాత పరీక్షను ఆంగ్లంలో నిర్వహించడం తగదు, తెలుగులో పరీక్ష నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం, ముఖ్యమంత్రి స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలి, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న విజయవాడలో ఆందోళన చేపట్టనున్నాం అని తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత మిగిలిన వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తెలుగు మధ్యమ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు ధ్వజమెత్తారు. మద్యమంపై మడత పేచి అనే విషయంతో మనం మరొక న్యూస్ పేపర్లో సేమ్ ఇదే కాన్సెప్ట్ ని చూడవచ్చు. 14 పోస్టుల పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ను ఆంగ్లంలోనే రాయాలి, పరీక్షలకు పక్షం రోజుల ముందు ఏపీపీఎస్సీ కొత్త నిబంధన, లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన అనే హెడ్డింగ్స్ తో మనం సేమ్ ఇదే వివరాలని ఇక్కడ మరొకసారి చూసుకోవచ్చు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇలా చేశామని ఏపీపీఎస్సీ చైర్మన్
తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరి పీజీ ఉంటేనే అర్హులట. మనకు ఆల్రెడీ తెలుసు, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో మనకు టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పేరులోనే ఉంది గ్రాడ్యుయేట్ టీచర్ అని. మరి గ్రాడ్యుయేట్ టీచర్ కు బీఈడి విత్ డిగ్రీ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గా నిర్ణయించడం ప్రతి నోటిఫికేషన్ లోనూ మనం చూస్తూనే ఉంటాం. కానీ విడ్డూరంగా ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలలో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కు గ్రాడ్యుయేషన్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పెట్టడం ఈడ చాలా మంది అభ్యర్థులకు అనుకూలంగా లేనటువంటి నిర్ణయం. మరి దానికి సంబంధించిన వివరాలే ఈ పీజీ ఉంటేనే అర్హులట అనే దానికి సంబంధించి. మరి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వింత నిబంధనలు, పీజీ బీఈడి 60% మార్కులు ఉంటేనే టీచర్ పోస్టుకు అర్హులని స్పష్టీకరణ, బైలా ప్రకారమే టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్న కార్యదర్శి, ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రంలోని మిగిలిన గురుకుల విద్యాలయాల సంస్థల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అనగా పీజీటీ, బీఈడి 60% మార్కులు ఉంటేనే టీచర్ పోస్టుకు అర్హులని గురుకుల సొసైటీ కార్యదర్శి వి రాములు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీ చదివి బీఈడి పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఇదే వర్తిస్తోంది. కానీ పీజీతో పాటు బీఈడి ఉండాలని, అందులోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సొసైటీ చెబుతుండడం పట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే విద్యా వ్యవస్థలో ఉన్న పోస్టుల భర్తీలో వేరువేరు నిబంధనలు ఏమిటని మండిపడుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గురుకుల సొసైటీకి ప్రత్యేకమైన బైలా ఉందని, బైలాలో ఉన్న నిబంధనల ప్రకారం టీచర్ పోస్టులకు అర్హతలను నిర్ణయించినట్లు కార్యదర్శి రాములు తెలిపారు. ఇక సివిల్ సర్వీసెస్ లో లేని నిబంధనలు ఇక్కడెందుకు అంటూ మనకు అభ్యర్థులు చెప్పడం జరుగుతూ ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలంటే డిగ్రీ ఉత్తీర్ణత అయితే చాలు, మొదటి శ్రేణిలోనే ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేదు. అత్యున్నతమైన సివిల్ సర్వీస్ పరీక్షకు లేని నిబంధనను ఉపాధ్యాయ పోస్టులకు విధించడంపై సర్వత్వ విస్మయం వ్యక్తమవుతోంది. టీచర్ గా ఎంపిక కావాలంటే మొదట ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ నిబంధన డిఎస్సి ద్వారా ఎంపికయ్యే వారికి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, ప్రత్యేక బైలా ఉందని చెబుతున్న సొసైటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ను ఎందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో స్టేట్ సిలబస్ అమలు చేస్తున్నందున సెంట్రల్ టెట్ రాసిన వారు తమ సంస్థల్లో టీచర్ పోస్టులకు అర్హులు కాదని గురుకుల కార్యదర్శి చెబుతున్నారు. తెలంగాణలోను గురుకులాల్లో స్టేట్ సిలబస్ ను అమలు చేస్తున్నారు. సెంట్రల్ టెట్ రాసిన వారిని అర్హులుగా పేర్కొంటున్నారని ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బైలానే గురుకులాల్లో అమలవుతోంది. అలాంటప్పుడు తెలంగాణలో లేని నిబంధనలు ఏపీ గురుకులానికి ఎలా వచ్చాయని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీలో టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడీని అర్హతగా నిర్ణయించారు. డిగ్రీ ప్రథమ లేదా ద్వితీయ శ్రేణిలో పాస్ అయిన వారు కూడా అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీకి కూడా ప్రత్యేకంగా బైలా ఉంది. వారికి లేని నిబంధనలను సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో అమలు చేస్తుండడం గమనార్హం. ఈ విషయంతో చాలా మంది నిరుద్యోగులు, ఎవరైతే డిగ్రీ అండ్ బీఈడి చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి దీని మీద చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన సమాచారం. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతోంది. దానికి సంబంధించిన స్కీమ్ అండ్ సిలబస్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే పీజీ ఉంటేనే మనం ఇక్కడ ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అనేది మనకి ఇక్కడ టీజీటీకి తెలియజేయడం జరిగింది. మరి ఈ నిబంధనలు కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.